గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేసి యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్దాము. మనము లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఏమని డిస్కస్ చేసుకున్నాము, ఎక్సలెంట్ బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చింది, మంచి బుల్ క్యాండిల్ వచ్చింది. సో ఫర్దర్ పాజిటివ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, నెగిటివ్ ఉంటుంది, ఒక రెడ్ క్యాండిల్ పడుతుంది అని చెప్పి నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. ఎవరైతే మన లాస్ట్ వీడియోలో వినలేదో ఒకసారి వెళ్ళి లాస్ట్ వీడియో కంప్లీట్గా వినమని చెప్తాను. అండ్ ఈ రెడ్ లైన్ పైన అంటే ఈ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయితే మనకు కొద్దిగా పాజిటివ్ ఉండేది. అన్ఫార్చునేట్లీ మనం అనుకున్న రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, బట్ క్లోజింగ్ అనేది ఈ లెవెల్ కంటే కింద క్లోజ్ అయింది. 26,250 దగ్గర క్లోజింగ్ వచ్చింది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఫార్మేషన్ రెడ్ క్యాండిల్ అయినా కూడా 26,265 పైన క్లోజ్ అయితే పాజిటివ్గా ఉంటుంది ఫర్దర్గా. అండ్ ఫర్దర్ వచ్చేసి నెక్స్ట్ టార్గెట్ అరౌండ్ 26,500 రేంజ్లో అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేసాము. 2 డేస్ పట్టచ్చు లేదా 3 డేస్ పడవచ్చు ఈ రేంజ్ ఆఫ్ టార్గెట్కి అని అనుకున్నాము. బట్ ఎక్స్పెక్ట్ చేసిన రెడ్ క్యాండిల్ పడింది కానీ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్లోజ్ అవ్వలేదు. కొద్దిగా ఒక 15 పాయింట్స్ ఫర్దర్ నెగిటివ్గా వెళ్ళి క్లోజ్ అయింది. 265 పైన క్లోజ్ అవ్వాల్సింది 250 దగ్గర క్లోజ్ అయింది. సో 15 పాయింట్స్ అనేది పెద్ద డిఫరెన్స్ కాదు. అయినప్పటికి కూడా క్లోజింగ్ కింద అయింది కాబట్టి అది నెగిటివ్ కింద కన్సిడర్ చేయాలి. బట్ ఒక 20 పాయింట్స్ రేపు గనక ఓపెన్ అవటమే పాజిటివ్లో ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ అనేది గ్రీన్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్గా క్లోజింగ్ ఆఫ్ ద క్యాండిల్ అయితే నెగిటివ్నే, బట్ గ్యాప్ అప్ వచ్చి 26,265 పైన కనుక సస్టైన్ అయింది అనుకోండి ఫస్ట్ 1 అవర్, దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్స్ని బేస్ చేసుకొని పాజిటివ్ సైడ్ ట్రేడ్ చేసుకోనికి ఛాన్సెస్ ఉంటాయి రేపటికి. అండ్ రేపు ఎక్స్పైరీ ఉంది, అంటే మంగళవారము, ట్యూస్డే రోజు ఎక్స్పైరీ కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేయమని చెప్తాను. సేమ్ రిపీటెడ్గానే చెప్తా ఉన్నాను ఎన్నో ట్యూస్డే వీడియోస్లో అండ్ ఫ్రైడే వీడియోస్లో. స్పిన్నింగ్ టాప్ పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేసిన రెడ్ క్యాండిల్ పడింది అండ్ రేంజ్ కూడా కొద్దిగా మీడియం రేంజ్ అని చెప్పచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రేడ్ అయింది. 26,200 నుంచి 26,373 వరకు ట్రేడ్ అయింది. రేంజ్ మంచి రేంజ్లోనే ట్రేడ్ అయిందని చెప్పచ్చు. బట్ ట్రేడ్ అవటం అనేది నెగిటివ్లో ట్రేడ్ అయింది, క్లోజింగ్ కూడా నెగిటివ్గా ఇచ్చింది. సో రేపు కనుక 26,265 ఆర్ 270 అబోవ్ కనుక ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ అండ్ సెకండ్ 15 మినిట్స్ కనుక ఈ రేంజ్ పైన సస్టైన్ అయ్యి ఫర్దర్ ర్యాలీ అనేది కంటిన్యూ అయింది అనుకోండి, అప్ డైరెక్షన్ కనుక కంటిన్యూ అయితే ఆటోమేటిక్గా మనము రేంజ్ అనేది ఇంకొద్దిగా బెటర్గా తీసుకోవచ్చు. ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనేది చూస్తున్నారు. సో ఓవరాల్గా ఫిబొనాకీ రిట్రేస్మెంట్ కూడా అప్ టు ఈ జోన్ వరకు పాజిటివ్ సైడ్గానే చూడొచ్చు అన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. ఇక్కడ రెడ్ జోన్ అనేది ఉంది, అంటే నెగిటివ్ జోను. సో ఈ జోన్ అంతా కూడా ట్రేడ్ చేయడానికి ఫ్రీగానే ఉన్నట్టు మనకి. ఆల్ టైమ్ హై కంటే కూడా హయ్యర్ లెవెల్ని ఈరోజు టెస్ట్ చేసింది నిఫ్టీ 50 అనేది. సో నెక్స్ట్ వచ్చేసి 1 ఆర్ 2 డేస్లో రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేపే ఈ ప్యారలల్ ఛానల్లో ఉన్న ఈ ట్రెండ్ లైన్ టచ్ చేయకపోవచ్చు. సో ఒక మంచి క్యాండిల్ అనేది ఈ లెవెల్లో కనుక పడితే నెక్స్ట్ వెనస్డే ఆర్ థర్స్డే కల్లా ఈ పాయింట్ని టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, అంటే 26,500 రేంజ్. రేపు మాత్రం ఈ 26,265 ఆర్ 270 అబౌవ్ కనుక సస్టైన్ అయితే అరౌండ్ మళ్ళీ ఇదే ఒక రేంజ్లో ఒక క్యాండిల్ ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే 26,370ని మనము హైయర్ సైడ్ టార్గెట్కి తీసుకోవాలి. +or- 20 పాయింట్స్ పైకి ఇంకొద్దిగా టెస్టింగ్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఒకవేళ రెసిస్టెన్స్ కనుక ఫేస్ చేయకపోతే. సో క్లోజింగ్ అనేది ప్రీవియస్ డే కంటే లోలో క్లోజ్ అయింది, నెగిటివ్. అండ్ మనం అనుకున్న రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది.
అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ కంటే కింద క్లోజ్ అయింది కాబట్టి ఫర్దర్ నెగిటివ్ అనుకోవచ్చు. కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ పైన సస్టైన్ అయితేనే మనం ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్‌కి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఎక్కడైతే క్లోజ్ అయిందో సేమ్ లెవెల్‌లో గనుక ఓపెన్ అయ్యి ఇదే లెవెల్ 26,265 ఆర్ 270 లెవెల్‌ని రెసిస్టెన్స్ గనక తీసుకుంటే అప్పుడు మళ్ళీ మనము ఒకసారి డౌన్ సైడ్‌కి టార్గెట్ చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ సైడ్ అప్ టు 26,170 వరకు రావడానికి అవకాశాలు ఉంటాయి. 26,170 లేదా 26,180 ఆర్ 190 హార్డ్లీ 20 పాయింట్స్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ జోన్‌లో కొద్దిగా సపోర్ట్ ఫార్మ్ చేసుకోనికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ మోస్ట్ లైక్లీ నేను మాత్రం 26,265 పైన సపోర్ట్ క్రియేట్ చేసుకుంటుందని నేను రేపటి ట్రేడింగ్ సెషన్‌కి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ స్లైట్లీ పాజిటివ్ క్యాండిల్ అంటే మోస్ట్లీ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్లైట్లీ గ్రీన్ క్యాండిల్ లేదా ఒక రేంజ్ బాండ్ ట్రేడింగ్ విత్ స్పిన్నింగ్ టాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్పిన్నింగ్ టాప్ అనేది మనం కలర్ని ముందే డిసైడ్ చేయలేము. అది గ్రీన్ ఫామ్ కావచ్చు, రెడ్ కూడా ఫామ్ కావచ్చు. బట్ అబౌవ్ 26,265 కనుక స్పిన్నింగ్ టాప్ కనుక ఫామ్ అయితే వెనస్డేకి అది పాజిటివ్గా టర్న్ అవటానికి ఛాన్సెస్ హయ్యర్ సైడ్ ఉంటాయి. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ వీడియోని ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన స్ట్రాటజీ లైక్ చేసిన వాళ్ళు రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మన స్ట్రాటజీస్ రియల్ టైంలో మీకు ఎంత హెల్ప్ఫుల్ అవుతున్నాయో మీరే అట్లీస్ట్ ఒక 1 వీక్ టు 10 డేస్ కనుక వీడియోస్ మీరు విన్నట్లయితే మీరు సెల్ఫ్గా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. మనం చెప్పే లాజికల్గా పనిచేస్తున్నాయో పనిచేస్తలేదు అనేది. సో ఇంతటితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.